close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజు అయితే మేము కూర్కి వెళ్తున్నాం అనమాట. ఈ వీకెండ్ కూర్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. అండ్ మా ఎటర్ని ప్లాన్ చేసుకొని మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. అరౌండ్ 5 కల్లా స్టార్ట్ అయిపోయినట్టున్నాం, 4:35 ఆ రేంజ్లో. సో అంత ఎర్లీగా స్టార్ట్ అయితే మనం అక్కడ ఎర్లీగా వెళ్ళిపోయి ఇంకా ప్లేసెస్ ఎక్కువ విజిట్ చేయొచ్చు అని ఆలోచనతో అనమాట. సో మేమైతే బైక్ ట్రిప్ అనుకున్నాము. బట్ ఐ సజెస్ట్ గైస్, బైక్ ట్రిప్ వెళ్ళాలి అని అనుకోవద్దు, ఎందుకంటే కొంచెం కష్టమే. మేమైతే ఓకే మేనేజ్ చేసాము, కొంచెం నాకు అలవాటు అయింది కాబట్టి ఓకే. బట్ బైక్ ట్రిప్ అవాయిడ్ చేయండి, కార్లో వెళ్ళొచ్చు, లైక్ ఇట్ విల్ బి బెటర్. సో ఫైనల్లీ మేమైతే ఇంకా బైక్ ట్రిప్ అనుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ అరౌండ్ 4:30 to 5 అలా స్టార్ట్ అయ్యాం కాబట్టి కాస్త ప్లెజెంట్గా ఉంది, అసలు ట్రాఫిక్ లేదు, బాగుందన్నమాట హాయిగా. యాక్చువల్లీ మైసూర్ నైస్ రోడ్ ఉంటుంది, కానీ మేము బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి మాకు అది యాక్సెస్ ఉండదు అనమాట. అంటే నైస్ రోడ్ మీద నుంచి వెళ్ళలేము, నార్మల్ జిగ్నీ రోడ్ అని చెప్పి ఉంటుంది, దాని మీద నుంచి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఇంకా వయా మైసూర్ కాబట్టి నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందనమాట. ఇప్పటి వరకు బెంగళూరుకి వచ్చి ఒక్కసారి కూడా మైసూర్ వెళ్ళలేదు నేను. అంటే మైసూర్ మీద నుంచి చాలాసార్లు వెళ్ళాను, ఎందుకంటే ఏదైనా మైసూర్ మీద నుంచే వెళ్ళాలి. సో అందుకని ఇంకా మైసూరు ఒకసారి పైపైన చూద్దాము అంటే, సరే పైపైన చూడ్డానికి పోయేదే ఉందిలే అంటే, లైక్ జస్ట్ ఇట్ టేక్స్ ఒక 5-6 కిలోమీటర్సే కాబట్టి ఇంకా ఓకే అనుకున్నాము. అండ్ దారి మధ్యలో అయితే ఆగామన్నమాట. మేమైతే ఒకటే అనుకున్నాము, ఎక్కువ టయర్డ్ అవ్వద్దు, మనకి 2 days ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఎవ్రీ 1 hourకి ఒకసారి ఇట్లా ఆగామన్నమాట. ఒక 1.5 hourకి ఒకసారి ఆగి ఒక 5-10 minutes ఆగాము. సో ఫైనల్లీ అయితే మనం మైసూర్ రీచ్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి మైసూర్ ఫోర్ట్ ఫ్రంట్ వ్యూ అనుకుంటా, అదేవో వ్యూస్ ఉంటాయంట, నాకు తెలీదు. ఇంకా మేమైతే పైపైనే చూసాము, జస్ట్ ఊరికే అసలు చూద్దాము అని చెప్పి నేను అన్నాను, అందుకని అనమాట. అండ్ దాని తర్వాత టైం వచ్చేసి అరౌండ్ 9 అలా అవుతుంది, 8:30 అలా అవుతుంది అనుకుంటాను. సో సరే తినేస్తే ఇంకా మళ్ళీ మనము ఎక్కడ ఆగక్కర్లేదు, మళ్ళీ ఒక 1.5 hour తర్వాత ఆగచ్చు అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో ఆబ్వియస్లీ ఇంకా టిఫిన్ అంటే మా ఇద్దరిది ఒకటే కామన్ అనమాట, ఇడ్లీ దోశ. ఒక ఇడ్లీ ఒక దోశ ఉంటుంది. ఫైనల్లీ మేము ఇంకా అయితే తినేసి మళ్ళీ మైసూర్ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. మైసూర్ నుంచి మాకు అరౌండ్ 2 hours పట్టింది అనుకుంటాను, 1.5 hour అలా పట్టింది అనుకుంటా. సో యా, till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. ఫైనల్లీ మనము నామ్రోలింగ్ మొనాస్ట్రీకి వచ్చేసాం అనమాట, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ టెంపుల్. సో ఇది వచ్చేసి కుశాల నగర్లో ఉంది, కొడగు డిస్టిక్ అనమాట. కొడగు డిస్టిక్ అంటే ఇక కూర్గే అని చెప్పొచ్చు. సో ఇదైతే గోల్డెన్ టెంపుల్ అని అంటారు లోకల్స్. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 60 to 70% టిబెటియన్సే ఉంటారనమాట. అండ్ అరౌండ్ 600 to 1000 మాంగ్స్ అయితే ఈ ఏరియాలో ఉంటారని చెప్పి అంటారు. అండ్ చాలా బాగుంది ఆ ఏరియా కూడా, లైక్ అదొక విలేజ్ లాగా అనమాట. కొంచెం లోపలికి వెళ్తాము మనము, మొత్తం ఆ ప్లేస్ అంతా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ అయితే మనం టెంపుల్కి రీచ్ అయిపోతున్నాం. సో ఫైనల్లీ అయితే మనం మొనాస్ట్రీ రీచ్ అయిపోయామన్నమాట. మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ అక్కడ చిన్న చిన్న షాప్స్ నుంచి పెద్ద పెద్ద షాప్స్ వరకు అందరూ
80% అందరూ టిబెటియన్ మాంగ్సే ఉంటారనమాట. వాళ్ళే అమ్ముతూ ఉంటారు అన్నీ. సో అవి కూడా విజిట్ చేయండి. అక్కడ ఉండే షాప్స్ అవి కూడా చాలా బాగున్నాయి. బట్ రీజనబుల్లా అంటే ఓకే ఓకే అని చెప్తాను. అండ్ ఇక్కడ వాళ్ళైతే కంప్లీట్ బుద్ధిజం ఫాలో అవుతారనమాట. అండ్ ఒకవేళ దీని టైమింగ్స్కి వస్తే 9 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఓపెన్ ఉంటుంది. సో ఐ సజెస్ట్ యూ మరీ 9 కాకపోయినా అట్లీస్ట్ 9:30, 10 ఆ రేంజ్కి ఈ టైంకి అక్కడికి వచ్చేస్తే మీకు మరీ ఎక్కువ జనాలు ఉండరు. మేము కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళాం కాబట్టి మాకు బాగానే ఉంది. రిటర్న్ వచ్చేటప్పటికి ఫుల్ జనాలు అయిపోయారనమాట. సో అది చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే మరీ ఎండగా కూడా ఉండదు, బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ చుట్టూరు చూస్తున్నారు కదా, నాకు తెలిసి వాళ్ళ క్వార్టర్స్ అనుకుంటా, మాంగ్స్ ఉండడానికి ఉండే క్వార్టర్స్ అనుకుంటాను. మనకి నార్మల్గా టెంపుల్స్కి చుట్టుపక్కల పంతులు గారు వాళ్ళు కానీ ఆ స్టాఫ్ వాళ్ళు ఉండడానికి ఉంటాయి కదా. సో అలాగే వీళ్ళకి కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే అలాగే అనిపించింది మరి. అండ్ ఫైనలీ గ్రీనరీ అయితే అమేజింగ్గా ఉంది, చాలా బాగుందన్నమాట. సో ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ తీసుకుందాము అని చెప్పేసి ఇంకా ఆగాము. సో ఈ మొనస్ట్రీకి రావాలంటే మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఒకవేళ మైసూర్ నుంచి రావాలి అంటే అరౌండ్ 170 kilometers ఉంటుందన్నమాట మైసూర్ నుండి ఇక్కడికి. ఒకవేళ హసనా నుంచి రావాలి అంటే అది పర్లేదు, చాలా దగ్గర, 80 kilometers అలా ఉంటుంది. ఐ మీన్ రోడ్వే చెప్తున్నా నేను. అండ్ బెంగళూరు నుంచి రావాలంటే 220 నుంచి అరౌండ్ 230 kilometers అలా పడుతుంది అనమాట. మేము బెంగళూరు నుంచి వచ్చాం కాబట్టి మాకు అరౌండ్ 220 kilometers అలా పడింది. అండ్ చాలా అంటే చాలా బాగుంది గైస్. నేను ఆర్కిటెక్చర్ అంతా నేను ఇప్పుడు చూపిస్తాను. నేనైతే ఆల్మోస్ట్ ఒక 50 ఫోటోలు దిగుంటాను ఈ యొక్క మొనస్ట్రీ చుట్టూరే, చాలా బాగుంది. అండ్ ఐ సజెస్ట్ యూ, ఎవరైనా చెప్పులు లోపలికి వేసుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ స్టాండ్ ఉంటుంది, ఆ చెప్పులు అక్కడే పెట్టండి, లేకపోతే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట అనవసరంగా. మేము అలాగే చేసాము. చెప్పులు సరేలే కొంతమంది బయట పెట్టారు కదా అని బయట పెట్టాము, తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో పడేశారనమాట. సో వెతుక్కొని చేసుకునేసరికి మాకు టైం అయింది. సో అదొకటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఫైనల్లీ అయితే మనం లోపలికి వచ్చేసాము. అండ్ గోల్డెన్ టెంపుల్ అని ఎందుకన్నానంటే అవి గోల్డెన్ స్టాచ్యూస్ అనమాట. అండ్ మొత్తం టెంపుల్ కూడా గోల్డ్తో చేశారని అంటారు. లోపల మధ్యలో వచ్చేసి బుద్ధుడు అనమాట. ఇటుపక్క అటుపక్క నాకు సరిగ్గా పేరు గుర్తులేదు, కుదిరితే మెన్షన్ చేస్తాను. సో బేసికలీ దీస్ వర్ 3 లార్డ్స్ అనమాట టిబెటియన్ కల్చర్ వాళ్ళకి. సో వీళ్ళు బుద్ధిజం ఫాలో అవుతారు. సో ఈ ప్లేస్కి బేసిక్గా ఇదొక టూరిజం అట్రాక్షన్ అనమాట. చాలా బాగుంది. చాలామంది మెడిటేషన్ చేసుకోవడానికి, ప్రేయర్ చేసుకోవడానికి వస్తారు. సో యాక్చువల్లీ పీస్ఫుల్గా ఉంది. ఇంతమంది జనాలు వచ్చినా సరే కూర్చొని పీస్ఫుల్గా మెడిటేట్ కూడా చేసుకోవచ్చు. సో అది నాకైతే బాగా నచ్చింది టెంపుల్. సో నేను చెప్పినట్టు బయట షాపింగ్ కాంప్లెక్స్లు అవి కూడా ఉన్నాయన్నమాట. అంటే ఈ మొనస్ట్రీ బయట చాలా అంటే చాలా స్పేషియస్గా చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. నేను అక్కడ క్యాప్ కూడా కొనుక్కున్నాను గుర్తుగా. సో అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, చెప్పులు, హ్యాట్స్, బ్రేస్లెట్స్ అట్లా అనమాట. సో నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, పైన అలా చూసుకొని ఇంకా మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఫస్ట్ అయితే మేము మధ్యలో ఆగాము, ఇట్లా అంటే స్టార్ట్ అయ్యి ఇక్కడ మధ్యలో ఆగామన్నమాట. కేఫ్, దీని పేరు ఏదో ఉండాలి, లివిస్ట్రా అనేదో ఉండాలి, లివిస్ట్రా అని చెప్పి చాలామంది అన్నారు. కూర్గ్ దగ్గరలో ఇది చాలా బాగుంటుంది అని చెప్పేసి, అంటే ఈ కేఫ్లో కాఫీ కానీ టీ కానీ చాలా బాగుంటుందని చెప్పి అని ఆగారనమాట. సో నిజంగా తాగాం, చాలా బాగుంది. సో ఎవరైనా ఖచ్చితంగా కూర్గ్ కానీ అటువైపు వెళ్తుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ అయితే మేము నిసర్గధామ్కి వచ్చామన్నమాట. ఇది మా సెకండ్ ప్లేస్ ఇన్ ఆర్ ఎటర్నీ టుడే. సో ఇది వచ్చేసి మండే నుంచి ఫ్రైడే మార్నింగ్ 9 నుంచి 5 వరకు ఉంటుంది. వీకెండ్స్ కొంచెం డిఫర్ అవుతాయి అన్నమాట. సో ఇది బేసిక్గా వచ్చేసి ఒక ఐలాండ్ అనమాట. కింద కావేరీ రివర్ ఉంటుంది, ఇది ఒక ఐలాండ్. సో చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ అయితే మీరు టికెట్స్ తీసుకోవాలి, మనం చూపించాను కదా, పిల్లలకి సపరేట్ ఉంటుంది, అడల్ట్స్కి సపరేట్ ఉంటుంది అనమాట. సో తీసుకొని ఇంకా మనమైతే లోపలికి వెళ్ళిపోవడమే. ఇది కంప్లీట్ ఐలాండ్. ఇది చూసారు కదా బ్రిడ్జ్, చాలా బాగుందనమాట. వాటరే కొంచెం
డిఫరెంట్గా అనిపించింది. కొంచెం రెయినీ సీజన్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది, బట్ ఆ రెయిన్స్కి మనం అది తట్టుకోలేండి. సో దిస్ వాజ్ వెరీ గుడ్ వెదర్, అది చాలా బాగుంది. కొంచెం ఎండగా చల్లగా బాగుంది. సో ఫస్ట్ లోపలికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి అరౌండ్ మనకి ఆ మానెస్ట్రీ నుంచి ఒక 20 minutes అలా పడుతుంది అనుకుంటాను, దగ్గరే. సో ఫస్ట్ మానెస్ట్రీ చూసుకొని దీనికి ప్లాన్ చేసుకోండి. సో ఇదైతే కంప్లీట్ ఇంకా ఐలాండ్ కాబట్టి మొత్తం గ్రీనరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చూసేయండి. ఇది కంప్లీట్గా ఒక ట్రెక్కింగ్ లాగా ఉంటుంది అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా అనమాట. మేమైతే చాలా దూరం నడిచాము. తర్వాత నెంబర్ ఆఫ్ స్టెప్స్ చూసుకుంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పార్క్స్ లాగా ఉన్నాయన్నమాట. డీర్ పార్క్ అని చెప్పి, ఎలిఫెంట్ పార్క్ అని చెప్పి ఇలా ఉంటాయి. నాకు తెలిసి ఎలిఫెంట్స్ లేవు అప్పటికి, ఎందుకంటే మైసూర్ దగ్గరలో ఉంది కదా. బేసిక్గా దసరాకి మైసూర్లో చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట. ఈ ఎలిఫెంట్ షోస్ అవన్నీ చాలా బాగా ఉంటాయి. అందుకని ఇక్కడ ఉన్న ఎలిఫెంట్స్ అన్నీ అక్కడ తీసుకెళ్ళిపోయి ఫర్ ట్రైనింగ్ వాళ్ళని తీసుకెళ్లారని చెప్పి అన్నారనమాట. సో అది కూడా వస్తాయి వ్లాగ్స్, చూసేయండి ఫర్దర్గా. అండ్ ఇక్కడైతే ఒక బర్డ్ శాంక్చురీ అంటే ఒక బర్డ్ పార్క్ లాగా ఉందన్నమాట. సో అందుకని ఇంకా అది కూడా టికెటింగే. సో అది వచ్చేసి బయట వచ్చేసి నార్మల్ ఒక టికెట్ అనమాట, అంటే మనము ఎంట్రీ కోసము. ఇది వచ్చేసి సపరేట్ టికెట్ అనమాట. ఒక 20-30 ఉందనుకుంటాను పర్ పర్సన్. సో లోపలికి రాగానే ఇట్లా కొన్ని బర్డ్స్, అంటే మోస్ట్లీ బర్డ్సే ఉన్నాయి. సో ఇంకా నాకైతే ఇంకా ఆగలేదు. సో ఇంకా అన్నీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. సో ఇట్లా నార్మల్ ఫోటో దిగడానికి సపరేట్గా, ఫీడింగ్కి సపరేట్ ఏం లేదు. నేనే ఇంకా కొంచెం చనువు తీసుకొని ఆమె లేనప్పుడు ఫీడ్ చేశాను అనమాట. అండ్ ఇట్లా ఒక ఫోటో కానీ వీడియో కానీ తీసుకొచ్చు అనమాట, దాన్ని ఇట్లా భుజాన్ని వేసుకొని. సో దీనికి 50 or 60, ఐ థింక్ 60 పడినట్టుంది పర్ పర్సన్. చాలా బాగుంది, లైక్ ఎక్స్పీరియన్స్గా బాగుంది. నేనైతే చాలా ఫొటోసే దిగాను. ఒకవేళ మీరు కనుక చూడకపోతే నా ఇన్స్టాగ్రామ్లో చూసేయండి, ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను అనమాట. సో అదైతే ఎంత మెత్తగా ఉందో దాని స్కిన్, నేను అదే అనుకుంటున్నాను. సో ఇలా ఉడికిస్తుంటే ఇంకా హర్ష కూడా లేదు నేను కూడా చేస్తానంటే ఓకే అని చెప్పి ఇంకా అదే ఫొటోస్ వీడియోస్ అయితే నేను తీస్తున్నాను అనమాట. అక్కడే ఇంకొక పార్క్, అంటే అదే పార్క్లో ఇంకొక బర్డ్ శాంక్చురీ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఫ్రీ అనమాట యాక్చువల్లీ. అంటే ఇందాక మనం 60 రూపీస్ అవన్నీ పే చేసాం కదా, ఇదేం అవసరం లేదు. లోపలికి వెళ్ళిపోయి నార్మల్గా గింజలు ఉంటాయి ప్యారెట్స్ తినేవి. సో అవి మనం పట్టుకుంటే అవే వచ్చి నించుంటాయి అనమాట. సో ఇది ఫ్రీ అవ్వడం వల్ల చాలామంది జనాలు ఉన్నారు అండ్ బాగుంది కూడా. నౌ హియర్ కమ్స్ ద హైలైట్. ఇలాంటి అద్భుతమైనవి విచిత్రమైనవి చేయాలంటే ఫస్ట్ హర్ష ఉంటారనమాట. నా బ్యాంకాక్ వీడియోస్లో కూడా చూస్తే అక్కడ స్నేక్ని పట్టుకొని, అండ్ ఇప్పుడేమో ఈ లిజర్డ్. బేసిక్గా నాకు లిజర్డ్స్ కానీ ఆ జాతి అంటే కొంచెం చిరాకు వచ్చేస్తుంది. అనకూడదులేండి, ఏదైనా యానిమల్లే, మనం అలా అనకూడదు. బట్ నాకైతే అసలు నచ్చదనమాట. ఇది వచ్చేసి రెప్టైల్స్ బేసిక్గా, అంటే లిజర్డ్స్ జాతే. దీని పేరు వచ్చేసి ఇగ్వానా అని చెప్పి అంటారు. అస్సలు వామ్మో దారుణంగా ఉంది, చూస్తేనే నేను ఇంకా ఏదో తప్పక తీసాను అనమాట. సరే ఇంకా అంతగా నేను పట్టుకుంటాను అంటే ఇంకా సరే అని చెప్పి వీడియో తీసాను. కొంచెం హారిబుల్గా స్కేరీగా అనిపించింది నాకు. అండ్ దాని తర్వాత అయితే ఇంకా మేము బయటకు వచ్చేసామన్నమాట. అరౌండ్ 40 minutes అక్కడ స్పెండ్ చేసాము, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పార్క్ లాగా ఉందన్నమాట ఇంకా బయటకు రాగానే. అండ్ దాని తర్వాత ఇదంతా షాపింగ్ ఏరియా. మళ్ళీ మనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి. లైక్ కూర్గ్ ఈజ్ బేసికల్లీ ఫేమస్ ఫర్ స్పైసెస్ అంటారు. అంటే స్పైసెస్ కానీ కాఫీ, టీ పొళ్ళు అండ్
స్వీట్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, అండ్ నార్మల్గా అమ్మాయిలకు కావాల్సిన డ్రెస్సులు, హ్యాండ్ బ్యాగులు, ఇంకా యాజ్ యూజువల్ అనమాట అన్నీ ఉన్నాయి. సో నేనైతే ఇంకేది తీసుకోలేదు. అండ్ జస్ట్ ఊరికే అలా లోపలికి వెళ్ళి 1-2 చూసాను, కానీ నాకు ఇంకా అంత సూపర్గా అయితే ఏం అనిపించలేదు తీసుకునే అంత. సో జస్ట్ ఇంకా పైన ఎక్స్ప్లోర్ చేసి ఇంకా మళ్ళీ మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's. ఫైనల్లీ అయితే సక్సెస్ఫుల్గా మన సెకండ్ ప్లేస్ కూడా కంప్లీట్ చేసుకొని థర్డ్ ప్లేస్కి వెళ్తున్నాము ఇవాళ మన ఎటర్నీలో. సో ఇది వచ్చేసి మనం ఉన్న నిసర్గధామ్ నుంచి అరౌండ్ 30 minutes అట్లా పట్టినట్టుంది. సో దీన్ని చిక్లీ హోల్ అని అంటారు. చిక్లీ హోల్ అని ఎందుకు అంటారో నేను తర్వాత చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి మడికిరికి. ఇంకా మడికిరి అనేది ఒక జంక్షన్ లాగా, సో ఇట్స్ నాట్ ఎ డిస్ట్రిక్ట్, ఇట్స్ అ ప్లేస్ అనమాట. మడికిరికి అండ్ ఈ కుశాల నగర్కి మధ్యలో ఉంటుందని చెప్పొచ్చు, లైక్ అరౌండ్ 15-20 kilometers. సో కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా వస్తుంది మధ్యలో, అంటే నాట్ కంప్లీట్లీ మధ్యలో అనమాట. సో ఇంకా నేను అదే వీడియోస్ తీస్తున్నాను, నాకు ఇలా కావాలి అలా కావాలి అని చెప్పేసి. సో అవే ఆ కష్టాలే అనమాట. ఫైనల్లీ మనం డ్యామ్కి రీచ్ అయిపోయాము. ఇదైతే చాలా బాగుంది, ప్లెజెంట్గా, లైక్ ఏదో స్విట్జర్లాండ్ వచ్చినట్టే అనిపించింది నాకు. వాటర్ అయితే చాలా క్లియర్గా చాలా బాగుందన్నమాట. ఇట్లా మధ్యలో వాక్ చేసుకుంటూ మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒకవైపు వచ్చేసి కంప్లీట్ వాటర్ ఉంది, ఇంకోవైపు కంప్లీట్ గ్రీనరీ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి దీనికి ఎంట్రీ ఫీజ్ అంటూ ఏమీ లేదు. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే 8 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. వీకెండ్స్ ఇట్ డిఫర్స్ అనమాట, ఒక 1 hour అటు ఇటు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా కావేరీ రివరే అనమాట. చాలా బాగుంది. అండ్ ఇందాక నేను చిక్లీ హోల్ అని ఒకటి చెప్పాను కదా, సో అది ఇదే అనమాట. సో ఒక హోల్ లాగా ఉంది అండ్ ఇక్కడంతా వాటర్ చేరుతున్నాయి అనమాట. సో బేసిక్గా ఇదంతా డ్యామ్. ఇది మనం చివరిగా నడుచుకుంటూ వస్తే లాస్ట్లో ఇక్కడ ఉంటుంది అనమాట చిక్లీ హోల్ అని చెప్పి. చాలా బాగుంది. అండ్ అక్కడ నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో మీరు ఖచ్చితంగా చూడొచ్చు వీడియోస్ అవన్నీ. అండ్ ఇదైతే చాలా బాగుంది, లైక్ ఒక 1/2 kilometer అనుకుంటాను. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ ఇలా లోపలికి వస్తే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత మేము అది కంప్లీట్ చేసుకొని ఇంకొక ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అండ్ అదేంటో గెస్ చేయండి, ఎందుకంటే నేను యాక్చువల్లీ ఈ వీడియోని 2 parts లాగా తీద్దాం అనుకుంటున్నాను, బట్ నాట్ లైక్ Day 1 and Day 2. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా Day 1లో 90% ఆఫ్ ప్లేసెస్ కవర్ చేసేస్తాం అనమాట. ఎందుకంటే మనకు ఓపిక, ఇంట్రెస్ట్ అన్నీ ఉంటుంది. Day 2 వచ్చేసరికి అంత ఉండదు. అందుకని మేము ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ ఫస్ట్ డేనే కవర్ చేసేసాము. Day 2లో ఓన్లీ 1 place పెట్టుకున్నట్టున్నాం అంతే. సో అందుకని Part 1 అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ మిగతా మేము చూసిన 1-2 places Part 2 లాగా తీద్దాం అనుకుంటున్నాం అనమాట. అండ్ ఫైనల్లీ మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. అప్పటికి ఇంకా టైం వచ్చేసి అరౌండ్ 1:32 అయిపోతుంది కాబట్టి ఇంకా మేమైతే లంచ్ చేద్దామని చెప్పి ఆగాము. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, నీల్ డెలికసీ అని చెప్పేసి. ఇది మేము తీసుకున్న హోటల్ రూమ్కి దగ్గరలో కూడా ఉందన్నమాట. మేము హోటల్ రూమ్ తీసుకుంది మడికిరిలో. సో ఇది అంబియన్స్ వైజ్గా, ఫుడ్ వైజ్గా చాలా బాగుంది. ఫుడ్ ఓకే ఉంటుందేమో అనుకున్నాము, బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చిందనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య డిఫాల్ట్గా మీల్సే తీసుకుంటున్నాము, ఎందుకో తెలీదు, అలా అలవాటైపోయింది. అండ్ మీల్స్ ప్రైస్ కూడా తక్కువే ఉంది, అంటే ఈ అంబియన్స్కి కొంచెం ఎక్కువే పెట్టుకోవచ్చు, బట్ స్టిల్ బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ అంబియన్స్ కూడా బాగుందన్నమాట. మేమైతే మీల్స్ తీసుకున్నాము. ఇట్ కాస్ట్స్ అరౌండ్ 150 అనుకుంటాను. సో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి మనం ఎప్పుడు తినేటట్టుగానే. సో యా, ఇప్పటితో అయితే నేను Part 1గా ఎండ్ చేస్తున్నాను. Part 2లో మీరు ఇంకా కొన్ని ప్లేసెస్ మేము ఎక్స్ప్లోర్ చేసినవన్నీ చూస్తారు. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇంకా వీడియోస్ ఎక్సైటింగ్గా అన్నీ రాబోతున్నాయి.
అండ్ నా 1Kకి నా 1K సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.